యేసయ్యా నీ మాటలు ఆవి తేనె కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికీ వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడి అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి బుద్ధి గల కన్యకలు గూర్చి, బుద్ధి లేని కన్యకలు గూర్చి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మరి ఇప్పటి వరకు మనం చదివి ఉన్నాం ప్రియుల లేఖన భాగాన్ని. ఇందులో ఈ యొక్క ఉదాహరణ పరలోక రాజ్యాన్ని సూచిస్తూ ఉన్నదట. అంటే పరలోకముతో పోలుస్తున్నారు. ఒక ఉదాహరణను తెలియజేస్తూ, ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ, ఆ ఉపమానంతో పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నారు ప్రియులరా. మరి పోలుస్తూ ఉండగా మనము చూస్తే మొదటి వచనంలో పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అంటే ఇక్కడ ఒక పోలికతో పోలుస్తున్నారు దేవుని యొక్క రాజ్యాన్ని. పరలోక రాజ్యంలోనంట ఈ పోలికతో పోలుస్తున్నారు. ఎందుకంటే గ్రంథంలో అలంకార భాష అనేది వ్రాయబడి ఉన్నది. గ్రంథంలో మనం చూస్తే అలంకార భాషతో వ్రాయబడి ఉన్నది. ఆ అలంకారము ఒకరితో అలంకరిస్తారు. ఆ అలంకరణలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే అందులో దేవుని యొక్క గొప్ప జ్ఞానము మనకు బయలుపడుతుంది ప్రియులారా. మరి ఇక్కడ ఈ యొక్క అలంకారాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి పరలోక రాజ్యాన్ని 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొంటూ వెళ్ళటతో పోల్చి ఉన్నారు. పెండ్లి కుమారుడు అనగా మన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 10 మంది కన్యకులు అనగా సంఘానికి సాదృశ్యమై ఉన్నది. మరి ఇక్కడ మనము చూస్తే 10 మంది కన్యకులు ఉన్నారట. 10 మంది కన్యకుల్లో 5 కన్యలు బుద్ధి గలవారు, 5 కన్యలు బుద్ధి లేనివారట. మరి ఈ 10 మంది కన్యకులు ఈ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. పెండ్లి కుమారుడు అనగా మన దేవాతి దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉన్నది. మరి ఆయన మన దేవాతి దేవుడు రానై ఉన్నాడు. మరి సంఘం ఏ విధంగా సిద్ధపడాలన్న విషయాన్ని తెలియచేస్తూ ఈ ఉపమానాన్ని బోధిస్తున్నారు.
ఈ ఉపమానంతో అలంకరించి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీనిని కనుక మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తే ప్రియులారా, ఇందులో చూడండి, ఇద్దరున్నారు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మరి వీరు ఇరువురిలోనూ కూడా వారు క్యారీ చేస్తుంది ఏంటయ్యా అంటే దివిటీలు క్యారీ చేస్తున్నారంట. అంటే వారి చేతిలో లాంతర్లు ఉన్నాయి, వెలుగు దీపాలు ఉన్నాయి. మరి ఆ వెలుగు దీపాలు కనుక వెలగాలి అంటే వాటికి నూనె ఎంతైనా అవసరం. ఆ దీపాలు కనుక వెలగాలి, ఆ దివిటీలు కనుక వెలగాలి అంటే నూనె అవసరమైనది. ఆ నూనె ఎప్పుడైతే లేదో అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది ప్రియులారా. మరి బుద్ధి గలవారట తమకు కావలసినటువంటి సమకూర్చుకున్నారట నూనెను సమృద్ధిగా. బుద్ధి లేని వారట అంతగా సమకూర్చుకోలేదు. మరి ఈ ఇరువురిలోను కనుక చూస్తే, ఈ యొక్క 5 బుద్ధి లేని వారికి 5 బుద్ధి గల వారిని కనుక నీవు చూస్తే, వీరిలో ఎంతైతే కావాలో రోజుకి అంత మాత్రమే ఆ డ్యూటీలు వెలగడానికి నూనె ఉన్నది. మరి బుద్ధి గల వారిలో అప్పటికే కాదు, కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా వారి దగ్గర కొంత ఎక్స్ట్రా ఆయిల్ అనేది వారు క్యారీ చేసి ఉన్నారు. వారిని బుద్ధి గలవారు అని లేఖనం పిలుస్తుంది. జాగ్రత్తగా మనం ఇందులో గమనించాలి ప్రియరా. ఈ బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు రెండింటికి వ్యత్యాసము గనక ఏంటి, తేడా ఏంటయ్యానని కనుక నువ్వు ఆలోచన చేస్తే, బుద్ధి లేని వారి దగ్గర సరిపడినంత ఆయిల్ ఉన్నది. కానీ బుద్ధి గల వారి దగ్గర చూస్తే వారు ఆలస్యమైనప్పటికీ కూడా వారి దివిటీలు వెలగడానికి వారు కొంచెం ఎక్కువ నూనెని క్యారీ చేస్తున్నారట. మరి దీనిని కూడా మనము లోతుగా తెలుసుకుంటే ప్రియులారా, దేవాతి దేవుడు ఆయన వెలుగై ఉండి సిలువ బలియాగం ద్వారా దేవుడి సంఘంతో ఏం మాట్లాడుతున్నారంటే, ఒకప్పుడు నేను వెలుగు, ఇప్పుడు నీవు కూడా వెలుగు లోకానికి అంటారు. సంఘము లోకానికి వెలుగై ఉన్నది, అందుకని నీవెప్పుడు వెలుగుతూ ఉండాలి. మరి అలాంటి వెలుగుగా నిన్ను దేవుడు చేసి నిన్ను వెలగమంటున్నాడు. మరి నువ్వు వెలుగుగా ఉండాలి అంటే ఆ దివిటికి నూనె ఎలాగ అవసరమో మన జీవితాలు వెలుగులో ఉండాలి, వెలుగుమయంగా ఉండాలి అంటే దానికి దేవుని జీవము కూడా అంతే అవసరం. దేవుని యొక్క జీవం కావాలి మన జీవితాలలో, మనము వెలుగుమయంగా ఉండాలి అంటే. అందుకే దేవునికి లేఖనం సెలవిస్తున్నది యోహాను 10:10లో, నేను గొర్రెలకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చాను, ఎందుకంటే ఆ జీవమును వెలిగింప చేస్తుంది. అందుకే జీవపు వెలుగు అంటారు దేవుడు లేఖనంలో. ఆ జీవం ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. ఎప్పుడైతే ఈ జీవం అనేది నీ దగ్గర లేదో నీవు లోకానికి వెలుగుగా ఉండలేవు. మరి బుద్ధి లేని వారి దగ్గర ఏమైందంట, ఎంతైతే ఆ సమయానికి కావాలో అంత నూనె మాత్రమే ఉన్నదట. నూనె అనగా జీవానికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే ఆ నూనె అయిపోతే ఆ దివిటి వెళ్ళగదు, దానిలో జీవం అయిపోయిన విధంగా చీకటి అయిపోతుంది. కాబట్టి బుద్ధి లేని వారి దగ్గరట ఎంతైతే ఆ రోజుకి కావాలో, ఆ సమయానికి కావాలో అంత ఉన్నది. మరి బుద్ధి గల వారి దగ్గర ఏమున్నదయ్యా అంటే, కొంచెం ఆలస్యమైనా సరే మన దివిటీలు వెలగాలి అని చెప్పి వారు దానిలో నింపుకోవడమే కాకుండా వారు కొంచెం ఎక్స్ట్రా నూనెను కూడా వారు క్యారీ చేశారు. మరి ఎప్పుడైతే వీరు ఎక్స్ట్రా క్యారీ చేసి ఆ నూనెను ఉన్నారో, వారి యొక్క దీపాలు నూనె అయిపోతున్నా సరే ఆ ఎక్స్ట్రా నూనె వేసుకుని దివిటీలను వెలిగించుతూ ఉన్నారట. మరి ఎవరైతే దివిటీలు వెలిగించి ఉన్నారో వారు మాత్రమే యొక్క పెండ్లి కుమారుని యొక్క విందులోనికి వెళ్ళారు. ఈ దివిటీలు ఎవరైతే ఆరిపోయాయో వారు నూనె కోసం పరిగెట్టగా మీరెవరో నాకు తెలియదు అని చెప్పి వారి పట్ల తలుపులు మూయబడ్డాయట. మరి 10 మంది కూడా ఎవరయ్యా అంటే సంఘానికి సంబంధించిన వారే. మరి దీని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ యొక్క ఉపమానంతో దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండెను. ఈ యొక్క వాక్యము దేవుడై ఉన్నాడు.
నువ్వెప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావో నీ జీవితంలోనికి నీవు జీవాన్ని పొందుకుంటున్నావు ఈ వాక్యము ద్వారా. నీవు అనుదినము ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలంటే, మనం గడిచిన ఎపిసోడ్స్లో మనం ధ్యానం చేసాం ప్రియులారా, ఇది నీ ఆత్మకు వెలుగై ఉన్నది, ఇది నీ ఆత్మకు ఆహారమై ఉన్నది, ఇది నీ ఆత్మకు జీవమై ఉన్నది. చూడండి, మనం అనుదినము కూడా 3 పూట్ల ఆహారాన్ని తీసుకుంటాం. ఎందుకంటే నీ శరీరము జీవంగా ఉండాలి. లేనియర్లా జీవము తక్కువైపోయి నీరసించిపోతావు. అలాంటి నీరసం నీకు రాకుండా నీవు 3 పూట్ల నీ యొక్క దేహానికి ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. అలాగే నీ ఆత్మకి కూడా ఆహారాన్ని నువ్వు ఇవ్వవలసిన వాడివి ఉన్నావు. నీ ఆత్మకు ఆహారం ఏమిటయ్యా అంటే దేవుని వాక్యమే నీ ఆత్మకు ఆహారము. మనం దీన్ని ధ్యానం చేసి ఉన్నాం ప్రియులారా. కాబట్టి నీవు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావో ఈ వాక్యము జీవాహారమై ఉన్నది. దేనికయ్యా జీవాహారం అంటే నీ ఆత్మకు జీవాహారమై ఉన్నది. ఎప్పుడైతే నీవు ఈ వాక్యాన్ని ధ్యానం చేసావో అది నీ యొక్క ఆత్మను జీవింపచేస్తుంది. అందుకని నీవు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకంటే నీ దేహానికి ఏ విధంగా అయితే ఆహారం అవసరమో నీ ఆత్మకు కూడా అవసరము ఆహారము. ఆ ఆత్మకు ఆహారం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క వాక్యము ప్రియులారా. ఎందుకంటే వాక్యము ఆత్మ అయి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నావు అనుదినము, నీవు అనుదినము కూడా నీ ఆత్మని అభివృద్ధి పొందిస్తున్నావు. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అని లేఖనం సెలవిస్తుంది. అందుకంటే అనుదినము నీ ఆత్మ వర్ధిల్లాలి. అనుదినము నీవు వర్ధిల్లాలి అంటే నీ ఆత్మకు నీవు ఆహారాన్ని ఇవ్వాలి. ఆ ఆహారమన్నే దేవుని యొక్క జీవాహారము అనగా వాక్యమును ధ్యానం చేసి ఆయన యందు ప్రార్థించుట యందు నీవు ఎప్పుడైతే నిలకడగా ఉంటావో నీ యొక్క జీవితంలో ఆ రోజుకి నీకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని నీవు పొందుకుంటున్నావు. అందుకే మత్తయి సువార్తలో దేవుడు పరలోక ప్రార్థన నేర్పిస్తూ అంటాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం అంటే నీ శరీరానికే కాదు, నీ ఆత్మకి కూడా అనుదినము ఆహారం ఉండాలి. మరి ఎప్పుడైతే నీ ఆత్మకు కూడా అనుదిన ఆహారం ఉన్నదో నీ ఆత్మ బలముగా ఉంటుంది. నీ దేహం ఎలాగైతే అనుదినము ఆహారం తీసుకోగా ఎంత బలంగా ఉన్నదో నీ ఆత్మ కూడా అంతే బలంగా ఉంటుంది. కానీ నువ్వు నెలకు ఒకసారి, వారానికి ఒకసారి లేదా పండగకు ఒకసారి నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, అదేవిధంగా నువ్వు ఆహారాన్ని తీసుకుంటే ఎలా ఉంటుంది? నెలకు ఒక్కసారి భోంచే, నువ్వు బలంగా ఉండగలవా? ఉండలేవు. ఎందుకంటే తగినటువంటి నీ యొక్క శరీరానికి కావాల్సిన జీవాన్ని నువ్వు ఇవ్వలేదు. అలాగే నెలకొక్కసారి నువ్వు ధ్యానం చేసి నెలకొక్కసారి నేను ప్రార్థన చేస్తాను అంటే నీ ఆత్మ కూడా అంతే బలహీనమైపోతుంది. మరి ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసావో ఈ వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా నీ యొక్క ఆత్మకు ఆహారాన్ని ఇస్తున్నావు. ఆ ఆత్మీయ ఆహారాన్ని జీవాహారం అంటారు. అనగా ఏంటంటే నీ ఆత్మకు జీవాన్ని విడుదల చేస్తున్నావు నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. ఎప్పుడైతే నీ యొక్క వాక్యం ద్వారా ధ్యానించడం ద్వారా నీ యొక్క ఆత్మకు జీవాన్ని ఇస్తున్నావో నీ ఆత్మ వెలిగించబడుతుంది. నీవు లోకానికి వెలుగుగా ఉంటావు. ఎప్పుడైతే నీలో ఉన్న జీవము తగ్గిపోయిందో నీవు లోకానికి వెలుగుగా ఉండలేవు ప్రియులారా. అలా లోకానికి వెలుగుగా ఉండాలి కాబట్టి దేవుడు సమృద్ధి గల జీవాన్ని మనకిచ్చాడు. మరి బుద్ధి లేని వారితో కనుక మనం పోల్చుకుంటే వారు ఆ రోజుకి కావలసిన జీవాన్ని మాత్రమే క్యారీ చేశారంట. మరి బుద్ధి గలవారు ఏం చేశారంట? ఆ రోజుకే కాదు, మరుసటి రోజుకి, అనగా ఒకవేళ ఆలస్యమైనా సరే, అనగా మరుసటి రోజు, ఆలస్యం అంటే ఏంటి? మరుసటి రోజుకి కూడా సరిపోయేంత జీవాన్ని ఆ బుద్ధి గలవారు క్యారీ చేశారట జీవాన్ని. అందుకే పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం చేసినప్పటికీ ఎవరైతే ఈ ఎక్స్ట్రా క్యారీ చేశారో వారి దివిటీలు వెలిగించబడి వారు దేవునితో కొనిపోబడ్డారు. మరి ఎవరైతే ఈ ఎక్స్ట్రాని క్యారీ చేయలేదో వారి డ్యూటీలు ఆరిపోయాయి. వారిలో వెలుగు లేనందున వారు దేవుని యొక్క పెండ్లి విందులోనికి ప్రవేశించలేకపోయారు. మరి 10 మంది కూడా సంఘానికి సంబంధించిన వారే.
మరి ఐదుగురినేమో బుద్ధి గలవారని, ఐదుగురినేమో బుద్ధి లేని వారిని ఎందుకని పిలుస్తుంది వాక్యం అంటే, ఈ బుద్ధి లేని వారి దగ్గర ఆ రోజుకి కావలసిన జీవం ఉన్నది. మరి ఈ బుద్ధి ఉన్న వారి దగ్గర ఆ రోజుకే కాదు, ఆలస్యమైనా కూడా వారికి సరిపోయేంత జీవాన్ని వారు క్యారీ చేశారు. అందుకే వారికి వీరికి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఎక్స్ట్రా క్యారీ చేయబడింది. వారికి ఎక్కువగా క్యారీ చేసుకున్నారు. ఆ సమయానికి కావలసిన జీవమే కాదు, ఆలస్యమైనా కూడా మన దగ్గర జీవం ఉండాలి అన్న విధముగా వారు క్యారీ చేసి ఉన్నారు పిల్లరా. మరి ఈ ఉపమానం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నది ఏంటంటే, నీ ఎప్పుడైతే అనుదినము నీ ఆత్మకు ఆహారాన్ని ఇచ్చావో ఆ రోజున నీ ఆత్మ బలముగా ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మ బలంగా ఉందో నీవు బలముగా అపవాదిని ఎదిరించగలవు. మరి దేవుడు అంటున్నాడు, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని శిష్యులకు ప్రార్థన ద్వారా నేర్పించారు. ఎందుకంటే అనుదిన ఆహారము కావాలి నీ ఆత్మకి. మరి అనుదిన ఆహారము గనక క్యారీ చేస్తే లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే, బుద్ధి లేని వారు. ఎందుకంటే ఆ రోజుకి అది నిండిపోతుంది, ఆ రోజుకి అది అయిపోతుంది. మరి బుద్ధి గలవారంటే ఎవరయ్యా? ఆ రోజుకే కాదు, నువ్వు ఎంత జీవాన్ని నీవు సంపాదించుకోవాలంటే ఈ యొక్క వాక్యము ద్వారా నీ యొక్క రోజుకి సరిపడిన జీవమే కాదు, కానీ అది మరుసటి రోజుకి కూడా ఉండేంత ఎక్స్ట్రా జీవాన్ని నీవు పొందుకోవాలి వాక్యము ద్వారా. ఇది జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. ఈ రోజున మనము చూస్తుంటే అనుదినము శరీరానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటాం. బాబాయ్ నేను రోజు తీసుకోకపోతే నీరసం అయిపోతాను, ఒక పూట ఉపవాసం ఉంటే రేపు నేను లెగ్గలనా లేదా అన్న అంశంలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే శరీరానికి బలము కావాలి కాబట్టి. కరెక్టే, కానీ అదేవిధంగా ఆత్మకి కూడా అనుదిన ఆహారము కావాలి. మరి అనుదిన ఆహారం తీసుకుంటేనే బుద్ధి లేని వారు అంటున్నారు. మరి ఎలా తీసుకోవాలంటే అనుదిన ఆహారము ఆ రోజు సరిపడిందే కాదు, నీ యొక్క గిన్నె నిండి పొంగి పొరలేంతగా నీవు జీవాన్ని పొందుకోవాలి వాక్యము ద్వారా. అనగా రోజు 10 నిమిషాలు ప్రార్థిస్తున్నావేమో, సరిపోతుంది 10 నిమిషాలు ప్రార్థన అనుకుంటున్నావేమో. దేవుడు అన్నాడు 10 నిమిషాల్లో పొందే జీవం కంటే కూడా నీవు ఎక్కువగా దేవునితో సమయం గడిపి, నీకు కుదిరినంత మట్టుకు ఎక్కువ సమయాన్ని గడిపి నీలో జీవము పొంగి పొరలేంతగా నీవు దేవునితో నీ సమయాన్ని బట్టి సహవాసం చేయాలి. ఎందుకంటే మన జీవితాలలో ఎక్స్ట్రా జీవాన్ని మనము అనుదినము పొందుచు ఉండాలట. అనుదినము కూడా నీవు వాక్యమును ఎలా ధ్యానం చేయాలి అంటే, నీవు ఏ విధంగా జీవాన్ని గ్రంథం నుంచి పొందుకోవాలి అంటే, ఆ దినమునకు సరిపోయేదే కాదు, ఎక్స్ట్రా నీ యొక్క గిన్నె పొంగి పొరలాలి. అంతగా నీవు దేవునితో సహవాసం చేసి దేవుని జీవాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే ఇలా పొందుకున్నావో నీవు బుద్ధిగల కన్యకగా పిలువబడతావని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది ప్రియులరా. కానీ ఈ రోజున పరిస్థితులు చూస్తూ ఉంటే నీ అనుదిన ఆహారము శరీరానికి కావాల్సిన దాని మీద ఉన్నది, కానీ నీకు రోజుకి ఎంతైతే కావాలో నీ ఆత్మకు ఆహారము అంత సమయమును కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది. మరి అంతగా రోజుకి పెడితేనే బుద్ధి లేని వారు కన్యకులని పిలువబడుతుంటే, మరి గిన్నె నిండి పొంగి పొర్లేంతగా ఎప్పుడు పెడతావు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇది జనరల్గా మనము ఉదాహరణకు చూస్తే దీనిని మనము సమృద్ధిలో అప్లై చేస్తూ ఉంటాం. డబ్బు విషయంలో నీవు దీనిని చాలా జాగ్రత్తగా అమలు చేస్తాం. ఒకసారి మనం ఉదాహరణకు చెప్పుకుంటే కనుక, నీకు రోజుకి నీ మనుగడ సాగించడానికి, నీ జీవితము జీవించడానికి సుఖంగా రోజుకి 500 అవుతుంది అనుకుందాం ఖర్చు. 500 అవుతుందంటే నువ్వు బయటకు వెళ్ళి 500 సంపాదించుకుంటావా? నాకు 500 సరిపోతుందిలే అని చెప్పి సంపాదించుకుంటావా? కాదు. ఏం చేస్తాం మనం? వెళ్ళి ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే, లేకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అవసరమైతే ఎలా ఏ విధంగా వస్తుంది అని చెప్పి మనము ఆ రోజుకి కనీసం ఏది లేదన్నా 500 పైన సంపాదించుకుని రావడానికి చూస్తాం.
ఒకవేళ 1000 రూపాయలు సంపాదించుకుందాం అని అనుకుందాం. ఏం చేస్తావు? ఆ 500 ఖర్చు పెట్టుకుంటావు నీ అవసరానికి కాబట్టి, జీవనం సాగించడానికి. మిగతా 500 ఏం చేస్తాం? బ్యాంకులో సేవింగ్స్లో దాచుకుంటాం. ఎందుకంటే రేపటి రోజు నాకు అనారోగ్యం వచ్చినా, ఏదైనా ప్రమాదం వచ్చినా, లేకపోతే నా ఉద్యోగం ఏదైనా ఇబ్బంది కలిగినా, నా సేవింగ్స్లో ఉన్న డబ్బు నన్ను కొంచెం కాపాడుతుంది, అది నన్ను సేవ్ చేస్తుందని చెప్పి నీకు సరిపడినంత ఆ రోజు కావాల్సింది నువ్వు వాడుకుని మిగతాదంతా తీసుకెళ్ళి దాచుకుంటావు. కానీ సంపాదించడంలో ఇంతేని సంపాదిస్తావా? కాదు. నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే నేను సంపాదించుకోవాలి, దానిలో కొంత నాకు కావాల్సింది తీసుకుంటాను, మిగతాది నేను దాచుకుంటాను. ఎందుకు దాచుకుంటున్నావు? రేపటి రోజు నాకు ఏదైనా అవసరం వస్తే ఎక్కడి నుంచి వస్తుంది, కాబట్టి నేను వెళ్ళి దాన్ని దాచుకుంటానని చెప్పి సేవింగ్స్లో మనం దాచుకుంటాం ప్రియులారా. అది మరి మనకి ఏ విధంగా ఉందంటే అది చక్కని జ్ఞానంగా ఉంది. అబ్బాయి ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడు, మంచి ప్లానింగ్తో చేసుకున్నాడు, చాలా చక్కగా నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి మనం అంటాం. అది వాస్తవం కూడా, ఎందుకంటే ఉండాలి. మరి ఈ విషయంలో మనము చూస్తే డబ్బు విషయమై మనము అంత ఖచ్చితంగా అంత చక్కని నిర్ణయంతో ఉంటాం, ఎందుకంటే అవసరం కాబట్టి. మరి అది నీ శరీరానికి అవసరమే. అది ఈ లోకంలో మనం బ్రతకాలి, ఈ లోకంలో నీవు జీవించడం ముందుకు కొనసాగాలి అంటే ఆ విధంగా ఖచ్చితంగా జీవించాలి. నేను తెలియజేస్తా ఉన్నది ఏంటంటే, శరీరానికి మనము ఈ విధంగా చక్కని ఆలోచనతో నిర్ణయం తీసుకుంటున్నాం. మరి నీ ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మ కూడా నీదే. నీ ఆత్మకి కూడా నీవు ఇదే విధంగా ఆహారాన్ని అప్లై చేయాలి. ఏ విధంగా? అయ్యా ఈరోజు నేను 1 గంట దీనితో సమయం గడుపుతాను. అయ్యి బాబోయ్ ఈ రోజుకు 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం, ఈరోజు 10 నిమిషాలు వాక్యం చదివేస్తాం చాలే అని అనుకుంటాం. ఎక్స్ట్రా సమయాన్ని నువ్వు దేవునికి పెడితే ఏంటి? నీకు కోల్పోయేది ఏమీ లేదే. ఎక్స్ట్రా జీవాన్ని కనుక నీవు పొందుకుంటే అది నీకే ఆ జీవము తిరిగి నిన్ను జీవింప చేస్తుంది తప్పితే నేనేమి అనారోగ్య పాలు చేయదు. నీవు రోజుకి నీ ఆత్మకు ఎంతైతే జీవాహారము దేవుని యొక్క గ్రంథం నుంచి పొందుకోవాలో అంత సమయాన్ని పెట్టి నువ్వు పొందుకోవాలి. అంతేకాకుండా బుద్ధిగల కన్యకల్లాగా ఎక్స్ట్రాను కూడా నువ్వు క్యారీ చేయాలని చెప్పి లేఖనం సెలవిస్తుంది. అందుకే అనుదినము నీవు దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలంటే నీ గిన్నె నిండి పొంగి పొరలాలి, అనగా నీ జీవముతో నీవు పొంగి పొరలాలి. ఎప్పుడైతే నీలో జీవము పొంగి పొర్లుతుందో ఏ సమస్య నీ దగ్గరికి రాదు, ఏ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టదు. నీవు సమస్యలను ఎదిరించాలంటే నీ ఆత్మ బలముగా ఉండాలి, నీ ఆత్మ జీవము కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీ ఆత్మ జీవముతో పొంగి పొర్లుతుందో దేవునిని నీవు ఆయన యొక్క సన్నిధిలో లోతుగా గడుపుతూ సమయాన్ని ఆయనకి జీవాన్ని సమృద్ధిగా పొందుకుంటూ నీ యొక్క ఆత్మ జీవంతో పొంగి పొర్లుతుందో నీ ముందుండే ప్రతి సమస్యలు అవన్నీ నిర్జీవమైనవి. నీ జీవము ఆ నిర్జీవ సమస్యలను అధిగమించి నిన్ను జీవింప చేస్తుంది, నీ సమస్యల నుంచి దూరం చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీ యొక్క ఆత్మ బలహీనమైపోయిందో జీవము లేకపోవడం వలన బయట ఉన్న నిర్జీవ క్రియలు ఎక్కువైపోయి వాటి సామర్థ్యము పెరిగి నిన్ను సమస్యలతో ఎప్పుడూ అణుస్తూ ఉంటుంది. అందుకే నా జీవితం నుంచి, నా చిన్నప్పటి నుంచి కష్టాలు శ్రమలు ఇవే అయిపోయాయి అని మనము బాధపడుతూ ఉంటాం. మరి అలాంటి సమయంలో నీ ఆత్మ జీవముతో పొంగి పొరలాలి. ఎప్పుడైతే ఆ జీవముతో పొంగి పొర్లిందో ఆ జీవము నీకు వెలుగునిస్తుంది. వెలుగు ఈ చీకటి అనే సమస్యను మింగివేసి నిన్ను సంతోషంతో సమాధానంతో జీవింప చేస్తుంది. పిల్లరా, మరి పెండ్లి కుమారుడు యొక్క విందులోనికి ఎంతమంది వెళ్ళారయ్యా అంటే 5 వెళ్ళారట. ఎవరయ్యా 5 అంటే బుద్ధి గలవారు. మరి బుద్ధి లేని వారు ఏమైపోయారు? వారి యొక్క దీపాలు వెలుగులేని విధంగా అయిపోయాయి. వారి దీపాలలో జీవం లేదు. జీవం లేక వారు దేనికి సాదృశ్యమైపోయారు? చీకటి సంబంధిగా సాదృశ్యమైపోయారు. మీరు చీకటి సంబంధులు, మీరు ఏమైపోయారు, మీరు ఎవరో నాకు తెలియదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఎవరు ఈ 5 బుద్ధి లేని వారంటే
వారు కూడా సంఘస్థులు. ఎందుకంటే 10 మంది కన్యకలను పోలి సంఘం ఉన్నదట. అంటే అందరిలో కూడా కొంతమంది వెళ్తున్నారు. అందుకే ఏర్పరచబడిన వారు కొందరేనంట. అందరూ పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మరి పిలువబడిన వారు ఇప్పుడు ఎంతమంది? 10 మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు పెళ్లి కుమారుడితో వెళ్ళడానికి 5 వెళ్ళారు పిల్లరా. మరి ఆ 5 ఏర్పరచబడిన వారు ఎవరయ్యా అంటే, ఎవరైతే జీవాన్ని ఎక్స్ట్రా వారి జీవితంలో క్యారీ చేశారో వారు మాత్రం ఏర్పరచబడుతున్నారు. కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించే, అనుదినము నీవు జీవముతో నీ ఆత్మను నింపుకోవాలి. అలా జీవాన్ని నింపుకుని అనుదినము కావలసిన జీవాన్ని నింపుకుంటేనే బుద్ధి లేని వారు అంటున్నారు. ఎందుకంటే అనుదినము ఎంతైతే కావాలో అంత కాదు. నీ ఆత్మకి ఏ విధంగా నీవు ఆహారాన్ని ఇవ్వాలి అంటే, పొంగి పొరలాలంటే జీవము. చూడండి, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళినా సరే, వారు తినేది రోజు ఎంతైనా సరే ఆ సమయాన్ని కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే నాకు ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది, కొంచెం బలంగా ఉంటానని చెప్పి. అది శారీరకంగా, అది కరెక్ట్ ఆలోచన. కానీ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, నీవు తీసుకునే నిర్ణయం నీ శరీరపరంగా కరెక్టే, కానీ అదే ఆలోచన నీవు ఆత్మపరంగా కూడా చేసుకో. నీ ఆత్మ వెలిగించబడాలి, నీ ఆత్మ జీవముతో నింపబడాలి. ఆ ఆత్మకు జీవము లేకపోతే అది వెలగదు. తద్వారా ఎప్పుడైతే వెలగలేదో చీకటి సంబంధి అయిపోయి దేవునికి నీ జీవితాన్ని దూరం చేస్తుంది. ఈ బుద్ధి లేని వారు చీకటి సంబంధాలు అయిపోవడం వల్ల దేవుని యొక్క సన్నిధిలో వారు లేదు, దేవునికి దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే పెండ్లి కుమారుడు అంటున్నాడంట, మీరెవరో నాకు తెలియదు అనేంతగా వారు దేవునికి దూరం అయిపోయారు. ఎందుకయ్యా అంటే వారి వెలుగు ఆరిపోయి చీకటి అయిపోయింది. ఆ దివిటీలు ఆరిపోయాయి. వాటిలో ఆ దివిటీలు వెలగడానికి జీవమనే నూనె లేదు వారి దగ్గర. మరి ఈ రోజుల్లో నీవు లోకంలో ఉన్న శ్రమలను చూస్తున్నావు, కష్టాలను చూస్తున్నావు. అయ్యా నా జీవితాంతం ఇంకా కష్టాలు శ్రమలేని అంటున్నావు. కానీ నీ దగ్గర జీవం పొంగి పొర్లితే ఏ కష్టము నిన్ను ఏమాత్రము కూడా ఏది మృంగిపోయేదట. నీవు విజయముతో గొప్పగా జీవించాలి అంటే, సుఖమైన జీవితంలో నీవు జీవించాలంటే, నీవు ఎంతైతే జీవాన్ని నీ ఆత్మకి నింపుకుంటావో నీ ఆత్మ అంత బలముగా ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆత్మ అంత బలముగా ఉన్నదో నీ సమస్యలు నీ ముందు చిన్నవైపోతాయి పిల్లరా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే అపవాదుని ఎదిరించిడి వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎప్పుడైతే నీవు బహుబలమైనటువంటి జీవము కలిగి వెలుగుమయమయో, అపవాది ఈ సమస్య పో నా దగ్గర నుంచి నువ్వు గద్దించిన వెంటనే వాడిని జీవితం నుంచి విడిచిపెట్టబడతాడు. కానీ ఈ రోజున పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కనీసం బుద్ధి లేని వారి వల్లే కొంచెమైనా మన ఆత్మలకు జీవాన్ని ఇవ్వడానికి సమయమును కూడా పెట్టలేని పరిస్థితిగా మారిపోయి ఉన్నది. రోజుకి కావలసిన జీవము అనే ఆత్మీయ ఆహారాన్ని నీవు తీసుకుంటానికి, అనగా ఒక అరగంట సేపైనా సరే నీవు ప్రార్థించి, ఒక అరగంట సేపైనా వాక్యాన్ని ధ్యానం చేసి, నా ఆత్మకు ఆహారం ఇది అని నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ ఆత్మను అభివృద్ధి పొందించలేకపోయిన పరిస్థితి అనేకులలో ఉన్నది పిల్లరా. కానీ నువ్వు 3 పూట్ల 3 అరగంటలు తీసుకుంటావు మనం భోజనం చేయడానికి, లేదా 3 పావుగంటలు తీసుకుంటావు. కొంతమంది అయితే గంట సేపు మెల్లగా తినేవారు ఉంటారు. కరెక్ట్ చేసుకో, నీకు ఎంతకాలం ఉంటే అంతసేపు చేసుకో చక్కగా. కానీ నీ ఆత్మకు కూడా అదే విధంగా సమయాన్ని ఇవ్వు. నీ ఆత్మను కూడా అదే విధంగా అభివృద్ధి పొందించు. నీ ఆత్మకి కూడా అదే విధమైన జీవాహారాన్ని ఇవ్వడం మర్చిపోక నీ జీవితంలో. ఎందుకంటే నీవు శరీరాన్ని ఎంత చక్కగా అయితే చూస్తున్నావు, డబ్బు విషయంలో ఏ విధంగా అయితే నువ్వు చక్కని నిర్ణయంతో, నేను ఈ రోజుకి కావాల్సింది ఎంత, నా నెలకి ఎంత అవుతుంది, మిగతాదంతా నేను తీసుకుని సేవింగ్స్లో దాచుకుంటాను అని ఎలాగైతే నీ ఫ్యూచర్ కోసం అన్ని చక్కని ప్లాన్స్తో నువ్వు ఉన్నావో, అదే విధంగా ఆత్మకి కూడా నువ్వు ప్లాన్ వేసుకో. అయ్యా నాలో ఇంత జీవం కావాలి నెలకి, నేను ఇంత సమయం పెట్టుకుని ఆ జీవాన్ని పొంగి పొర్లించుకుంటాను. నాలో జీవము నాకు నా ఆత్మకి సరిపోయేంత కాదు, నా ఆత్మలో నుంచి పొంగి పొర్లేంత జీవాన్ని నేను నింపుకుంటానని చెప్పి నీవు దేవునితో అనుదినము చక్కని సమయము నీవు గనక పెట్టి నీ దేవునితో ఆయన సన్నిధిలో నీవు గడిపితే
ఆయన నీకు తగినటువంటి సమృద్ధి గల జీవాన్ని నీకు ఇస్తూ ఉంటాడు ప్రియులారా. ఎప్పుడైతే నీవు ఆ జీవాన్ని పొందుకుని వెలుగుమయమయ్యావో నిన్ను కూడా దేవుడు బుద్ధిగల కందికగా పిలుస్తూ ఉంటాడు. మనము బుద్ధి లేని వారి వల్ల జీవించకూడదు, కానీ బుద్ధి గల వారిగా జీవించమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి బుద్ధి లేని వారిలో మనము ఆలోచన చేస్తే ఆ రోజుకి కావాల్సింది వారి దగ్గర ఉన్నది. అస్సలు వారి దగ్గర నూనె లేకుండా లేదు, ఉన్నది. ఏమున్నదయ్యా? ఆ రోజుకి కావాల్సిందే ఉన్నది. వారిని బుద్ధి లేని వారిని లేఖనం సెలవిస్తుంది. మరి బుద్ధి గలవారు ఎవరంట? ఆ రోజుకి కాదు, ఎక్స్ట్రా కూడా ఉంటే వారు బుద్ధి గలవారని చెప్పి లేఖనం సెలవిస్తుంది. నేనంటాను, అసలు ఏమీ లేకపోతే జీవం అనేది, నీ ఆత్మకు అసలు జీవాహారం అనేది పెట్టకుండా ఉంటే వారిని ఇంకేమనాలి? ఉన్న ఆయిల్ ఆ రోజుకుంటేనే బుద్ధి లేని వారని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. నువ్వు నెలకొకసారి, పండగకొకసారి, వారానికి ఒకసారి నీ ఆత్మకు జీవాహారాన్ని పెడుతూ ఉంటే నీ ఆత్మ ఏమంత బలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ జ్ఞానం ద్వారా మనము దేవుని ఎదుట ప్రార్థిద్దాం. ప్రభువా, బుద్ధి లేని వారి వల్ల నేను ఉండకూడదు, బుద్ధి గల కంజికల వల్ల నేను ఉండాలి. నాలో ఈ యొక్క జీవపు అనే నూనె సమృద్ధిగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ నూనె నేను సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలయ్యా? నీతో నేను అనుదినము సహవాసం చేసి, అనుదిన జీవాహారం అనే వాక్యము నేను తీసుకుని నీతో సహవాసం చేసి నా ఆత్మకు కావలసిన జీవాన్ని, పొంగి పొర్లే అంత జీవాన్ని నేను అనుదినము క్యారీ చేయాలయ్యా. నేను అలాగైతే డబ్బు విషయంలో, నా ఆరోగ్య విషయంలో, నా శరీర విషయంలో, అన్ని విషయాల్లో ఎలాంటి జాగ్రత్తతోనే ఉన్నాను, అదేవిధంగా నా ఆత్మకి కూడా నేను ఉండాలి అని నువ్వు ప్రార్థించి ఈ కృపను నాకు ఇవ్వు. బుద్ధిగల కన్యకగా నేను జీవించి ఈ కృపను నాకు విడుదల చేయి, ఈ సామర్థ్యాన్ని అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడిని తప్పక కృపనిచ్చి నిన్ను ఆ విధంగా నడిపిస్తాడు ప్రియులారా. ఎందుకంటే కృపగల దేవుడు ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. నీ జీవితాన్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ ఆయనతో ఎందుకు నిన్ను ఆయనలో అనుదినము సహవాసం చేయమన్నాడు? ఎందుకు నిన్ను అనుదినము ప్రేమగా ఆయన సన్నిధిలో నిన్ను తన జీవాన్ని పొందుకోమంటున్నాడు అంటే నీవు వెలుగుగా ఉండడానికే. ఆయనకేమీ కాదండి. ఆయన ఏమీ నా దగ్గర లేకపోతే నువ్వు శాపం అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు, ఇది దేవునికి గుణము కాదు. నీవు ఆయన జీవాన్ని పొందుకొని నీవు ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా జీవించాలన్నదే నీ దేవాతి దేవుని చిత్తమైనది ప్రియులారా. కాబట్టి నువ్వు ఆలోచన చేయి, ప్రభువా, బుద్ధిగల కన్యకగా నేను జీవించాలి, అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మనకి కావాల్సినటువంటి సమయం నేను పెట్టి ఈ వాక్యం అనే జీవాహారాన్ని నేను సమృద్ధిగా పొందుకునే వ్యక్తిగల జీవితంగా నువ్వు నాకు కృప చూపించి నన్ను నడిపించు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో దేవుని నా విధంగా నడిపిస్తాడు. నీవు అనుదినము నీ ఆత్మకు ఆహారం ఇచ్చుట్లో ఏమాత్రము కూడా ఆలస్యం చేయక, అయ్యో నాకు సమయం లేదు, నేను బిజీ అయిపోయాను, అందులో అయిపోయాను, ఇందులో పని ఉంది అని చెప్పి నువ్వు దేవుని యొక్క జీవాన్ని నీ ఆత్మకు ఇవ్వడానికి ఏమాత్రము నీవు నీ సమయాన్ని వ్యర్థపరచొద్దు. అనుదినము నీ ఆత్మకు ఆహారాన్ని ఇవ్వు, ఆ జీవాన్ని నీ ఆత్మకు కలిగించు. అప్పుడు మాత్రమే నీవు ఆత్మీయంగా బలముగా ఉండి నీ సమస్యలను ఎదిరించగలవు. అలా ఉండి పొంగి పొర్లుతూ ఉంటే బుద్ధి గలవారని చెప్పి లేఖనం పిలుస్తుంది పిల్లరా. కాబట్టి ఈరోజు ఈ విషయమే మనం ప్రార్థిద్దాం. అయ్యా, మా జీవితాలని బుద్ధిగల కందిగల వల్లే మా ఆత్మలు గిన్నె పొంగి పొర్లేంత జీవమును కలిగి అనుదినము మేము జీవించు వారిగా నీ కృపను మాకి అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ప్రభు, అద్భుతాలు చేదేవా, ఆశ్చర్య కార్యాలు చేదేవా, అసాధ్యాల్ని సాధ్యపరచు మా పరలోకపు తండ్రి, నీకు వందనం దేవా. ఈరోజు మీరు మాతో వాక్యాన్ని మాట్లాడిన బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. అవును, ఈరోజు జ్ఞానాన్ని ఇచ్చే పరిశుద్ధాత్ముడా, మా జీవితాలలో మేము బుద్ధి లేని వారి వల్లే ఉండకూడదు, బుద్ధిగల కన్యకల వల్ల మేము ముందులాగున నీ కృపను మాకు చూపించండి. ఎందుకంటే వారు ఆ రోజుకే కాదు ప్రభువా, ఆలస్యమైన మరుసటి రోజు కూడా సరిపోయేంత జీవాన్ని వారు క్యారీ చేశారు. కానీ ఈ రోజుల్లో అపవాది ఆ రోజుకి కావలసిన జీవాన్ని కూడా పొందలేని విధంగా ఇంకో తండ్రి సంఘాన్ని చేసేస్తున్నాడు తండ్రి. ఏదో ఒక పనిలో, ఏదో ఒక సమస్యలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పెట్టి
వారి జీవాన్ని ఆత్మకు పొందుకునివ్వకుండా చేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈరోజు మేము ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ప్రభువా, మా పిల్లలు మీరు ముట్టండి, మా పిల్లలు మీరు ముట్టి ప్రభువా, వారి జీవితంలో ఈ వాక్యానుసరమైన కృపను వారికి దయచేయండి. వారి ఆత్మలు ఇది మొదలుకొని అనుదినము ఇంకో తండ్రి వారి ఆత్మకు ఆహారాన్ని ఇచ్చి ఆ జీవాహారము పొంగి పొర్లి వారి గిన్నెలో నిండి పొంగి పొర్లేంతగా తండ్రి ప్రభువా వారి జీవముని కలిగి ఉండే విధంగా నీతో సహవాసంలో గడుపులాగున నీతో ధ్యానిస్తూ వాక్యాన్ని సారంగా ప్రార్థించే వ్యక్తులుగా వారిని చేసి బుద్ధిగల కన్యకల వలె వారు కూడా జీవించేలాంటి కృపను మా ప్రియులందరికీ మీరు కలగజేసి తద్వారా వారి జీవితంలో పనిచేస్తున్న ప్రతి నిర్జీవ క్రియలను కూడా దూరపరచమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి అనారోగ్యాలతో, వేదనలతో, బాధలతో ఇబ్బంది పడుతున్నారు, వాటిలన్నింటినీ దూరపరచండి. ఇది మొదలుకుని నీ జీవము పొంగి పొర్లి వారి జీవితంలో ఉన్న ప్రతి నిర్జీవ సమస్యలు కూడా పోయి ఇంకో పెండ్లి విందులో ప్రభువా బుద్ధిగల కన్యకలు ఏ విధంగా అయితే నీ యొక్క సన్నిధిలో జీవించారో అలాంటి గొప్ప భాగ్యము మా ప్రియులందరికీ మీరు కలగజేసి దీవించినందుకే నీకు వందనం చెల్లిస్తూ ఈ వర్తమానం వారి జీవితంలో 100గా ప్రత్యక్షపరిచి ఇది మొదలుకొని నేను ప్రార్థిస్తూ ఉండగా వారిని పెండ్లి విందులో కనబడలాంటి బుద్ధిగల కన్యకల వల్ల జీవించలాంటి కృప వారి జీవితాలలో మీరు సమృద్ధిగా కలగజేసినందుకే నీకు వందనం చెల్లిస్తూ సర్వశక్తిగల నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు నేను బహుగా ఆశీర్వదించును గాక. మరి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం ప్రియులారా. థ్యాంక్ యూ.